శ్రీమాత్రే నమః. నేను మీ చల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో లలితాదేవి ఉపచారాల గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈ పుణ్యభూమిలో భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో ఆరాధించడం జరుగుతుంది. అయితే అన్ని విధాలైన పూజలలో శక్తి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ శక్తి రూపమే జగన్మాత. ఈ జగత్తు సృష్టి స్థితి లయలను కలిగించే బ్రహ్మమే శక్తి. శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మ అయిన పరాశక్తి త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ఆమెయే శ్రీ లలితాదేవి. ఆ దేవి ఆవిర్భావాన్ని బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ద్వారా తెలుసుకోగలం. లలితాదేవి పేరు చెబితేనే మాంగళ్యం ఫలిస్తుంది, మంగళధ్వనులు వినిపిస్తాయి. అమ్మవారి చరిత్ర తెలుసుకున్న వారికి కరుణా కటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే కరుణామయి ఆ తల్లి. ఆ తల్లిని నిత్యం ప్రార్థించుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి. అమ్మవారికి ఎన్నో ఉపచారాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి పంచోపచార పూజ, షోడశోపచార పూజ, చతుషష్ఠి ఉపచార పూజ. మొదటిది పంచోపచార పూజ. పంచ అనగా 5, ఉపచార అనగా సేవలు. 5 ఉపచారాలు అనగా గంధం, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యంతో చేసే పూజను పంచోపచార పూజ అని అంటారు. రెండవది షోడశోపచార పూజ. షోడశ అనగా 16, ఉపచార అనగా సేవలు. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా గౌరవంతో సేవిస్తామో అదేవిధంగా మన అభ్యర్థనను మన్నించి వచ్చిన భగవంతునికి 16 రకాలైన సేవలతో పూజిస్తాము. దేవతా విగ్రహాల్ని మనస్ఫూర్తిగా ఆవాహనం చేసి వారికి ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ఆభరణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం వరకు చేస్తే ఉపచారాలను షోడశోపచార పూజ అని అంటారు. మూడవది చతుషష్ఠి ఉపచారాలు. చతుషష్ఠి ఉపచార పూజ అనగా 64 ఉపచారాలతో చేసే పూజ. 8వ శతాబ్దంలో ఆది గురువైన శంకరాచార్యుల వారు అమ్మవారిని గురించి ఎన్నో స్తోత్రాలు రచించారు. అందులో ఒకటిగా చెప్పబడినది శ్రీ లలితా చతుషష్ఠి ఉపచార మానస పూజ. సర్వజ్ఞ శక్తిపీఠం అధిరోహించిన శంకరాచార్యుల వారికి కాశ్మీర్లో అమ్మవారి దర్శనం లభించిన తరువాత దక్షిణ దిశగా బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రంలోని మూకాంబికా క్షేత్రం వద్ద సంపూర్ణమైన కళలతో 64 కోట్ల యోగిని దేవతల చతుషష్ఠి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో దర్శనమిచ్చినప్పుడు ఆ ఆనంద పారవస్యంలో అసువుగా రచించిన శ్రీ లలితా చతుషష్ఠి ఉపచార మానస పూజా స్తోత్రాన్ని వ్రాసారు. అమ్మవారికే అధికారం ఉన్న చతుషష్ఠి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. 64 కోట్ల దేవతలు అమ్మవారిని మణిపీఠంపై కూర్చోబెట్టి సర్వాభరణములు తీసి స్నానశాలకు తీసుకుని వెళ్ళి నలుగు పెట్టారు. దేవతలంతా కలిసి వేడి నీళ్లతో స్నానం చేయించి బంగారు కలశంలో సకల తీర్థంలోని నీరు తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం చేయించి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి ఎర్రని వస్త్రం ధరింపచేసి అటు తరువాత ఆలేపన మండపమునకు తీసుకుని వచ్చి పీఠం మీద కూర్చోబెట్టారు. దేవతలంతా అమ్మవారికి దివ్య గంధములను ఆలేపనం చేశారు. ఒత్తైన కేశాలను విస్తారపరిచి సుగంధ ధూపంతో ఆరబెట్టారు. తరువాత జడవేసి మల్లిక, మాలతి, చంపక, ఆశోక శతపత్ర, సర్వఋతు కుసుమమాలలతో అలంకరించారు. అలంకరణ చేయుట కొరకు భూషణ మండపమునకు అమ్మవారిని దేవతలందరూ తీసుకుని వెళ్లారు. అక్కడ అలంకరణ పెట్టెలు తెరిచి 9 మణులతో కూడిన కిరీటం పెట్టి దానిపై చంద్రశకలం పెట్టారు. పాపిట దాడిన సింధూరం, నల్లటి కనుబొమ్మల మధ్య గుండ్రటి కస్తూరి బొట్టు, అమ్మ కళ్లకు నల్లని కాటుక పెట్టినారు. తరువాత అమ్మవారికి 2 చెవులకు మణికుండలములు, చెంపస్వరాలు అలంకరించారు. కోటేరు లాంటి ముక్కును తెల్లని వజ్రం, ఎర్రటి కెంపు కలిగిన భారతీయ ముత్తైదు వలె నాసాభరణం పెట్టినారు.
మరలా పెదవులకు లత్తుక దిద్దినారు. అటు పిమ్మట మెడలో ప్రధాన భూషణము, సౌభాగ్య ఆభరణము, బంగారుతో కూడిన చింతామణుల మాల మున్నగు ఆభరణములు వేసి దేవతలందరూ కలిసి అమ్మను అలంకరించారు. తరువాత అమ్మ భుజంగములకు కేయూరములు తొడిగి అరవంకి పెట్టి అమ్మ 4 చేతులకు కంకణములు వేసి 4 చేతులకు ఉంగరాలు తొడిగి అమ్మ నడుము చుట్టూ మువ్వుల వడ్డానములు అలంకరింపచేశారు సకల దేవతలు. తరువాత అమ్మ పాదాలకు రత్నములతో తాపినటువంటి మువ్వల అందలు పట్టీలు పెట్టి కాలివేళ్లకు మట్టెలు తొడిగినారు. దేవి 4 చేతులకు పాసము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పగుచ్చము ఇచ్చి దేవతలందరూ అమ్మవారికి ఆహ్వానం పలికి పరివార దేవతలు స్తోత్రం చేస్తుండగా అమ్మవారు మణిద్వీపమునకు నెమ్మదిగా చేరుకొని సింహాసనంపై కూర్చున్న కామేశ్వరుని ఒడిలో కూర్చున్నారు. అంతవరకు నిల్చుని స్తోత్రం చేస్తున్న 8 మంది ఆవరణ దేవతలు అమ్మవారు పర్యాకముపై కూర్చున్న తర్వాత వీరందరూ వారి వారి సింహాసనాలలో కూర్చొని నమస్కారం చేశారు. తరువాత అమ్మవారి దగ్గరకు బంగారు పాత్రలో అమృతం నింపి అమ్మ పానీయం తీసుకోమ్మా అని అమృత కలశమియ్యగా అమ్మవారు అమృతపానం చేశారు. చేసిన వెంటనే ఆచమనీయం అనగా జలముతో చేయిని శుద్ధి చేసుకొని నీరు త్రాగారు. అటు తరువాత అమ్మవారి పరిచారికలలో ప్రధాన పరిచారికలు బంగారు పళ్ళెంలో కర్పూర తాంబూలమును సమర్పించిన పిమ్మట దేవతలందరూ అమ్మవారిని తీక్షణంగా చూశారు. అప్పుడు అమ్మవారు తాంబూలం సేవిస్తూ అనుగ్రహంతో కూడిన ఒక చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుని చూసి మణిద్వీపంలో ఉన్న దేవతలందరూ లేచి నిలబడి అమ్మవారికి అనేక రత్నములతో పెట్టినటువంటి పాత్రలో దివ్యమైన జ్యోతులను పెట్టి మంగళనాదములు మ్రోగుతుండగా అమ్మవారికి మంగళహారతులు ఇస్తున్నారు. హారతులు ఇచ్చాక ముత్యాలతో వేలాడుతున్న విశాలమైన తెల్లని గొడుగును పట్టుకున్నారు. సకల దేవతలందరూ సర్వలోకమునకు నీవే సామ్రాజ్ఞివి అని చెబుతూ ఏకాతపత్ర సామ్రాజ్ఞ దాయికాయే నమో నమః అని ముక్తకంఠంతో పలికారు. వెంటనే పరిచారికలు పక్కనే నిలబడి చామరంతో వీచుచున్నారు ఆ తల్లికి. తరువాత మణులతో బంగారు అంచుతో కూడినటువంటి దర్పణం అనగా అద్దం చూపించారు. మరికొందరు అమ్మవారికి విసనకర్రతో వీస్తున్నారు. గంధంతో అలంకరిస్తున్నారు. రకరకాల పువ్వులతో స్తోత్రాలు చేస్తూ త్రిశతి నామాలతో అమ్మవారికి అర్చన చేస్తున్నారు. దేవతలు సువాసన భరితమైన ధూపము వేసి రకరకాల దీపాల మాలికలను దర్శించుకున్నారు. అటు తర్వాత నైవేద్యం ఇస్తుంటే అందరికీ ప్రసాదం అందిందా అని అడిగింది అమ్మవారు. అందరూ తింటున్నారని తెలుసుకొని ఆరగింపు చేశారు. తరువాత తాంబూలం నీరాజనంతో దేవతలందరూ సాష్టాంగ నమస్కారములు చేశారు. ఇవి 64 ఉపచారాలు. 64 ఉపచారాలతో తల్లి చతుషష్ఠి ఉపాచారాధ్య అని కీర్తించబడుతుంది. ఏకాంతములో 64 కళలతో కూడిన అమ్మవారిని ధ్యానిస్తూ పైన చెప్పిన ఉపచారాలు మనమే చేస్తున్నట్లుగా భావన చేస్తే పొందే ఆనందం వర్ణనాతీతం. స్వానుభావపూర్వకంగా ఆనందించవలసిన విషయం. ఈ అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించాలని ఆ జగజ్జననిని నేను కోరుతున్నాను. ఇంతటితో చతుషష్ఠి ఉపచార మానస పూజ స్తోత్రం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక విషయం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.